అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వ్యవసాయ అధికారి ఎం సువర్ణకుమారి మాట్లాడుతూ అందరి రైతులు ఈ క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాలి అని చేయించుకున్న రైతులకు ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చిన ఎడల ఎవరైతే ఈ క్రాప్ చేయించుకుంటే వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం అందించబడుతుందని తెలిపారు. మండలంలో గల అన్ని సచివాలయాల పరిధిలో గల అగ్రికల్చర్ అసిస్టెంట్లను మిగిలిన ఈ క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి అని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో కోనేరు ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోనేరు ఏర్పాటు చేసి 9 పవిత్ర నదుల నుండి జలాన్ని సేకరించడం అభినందనీయమని కొనియాడారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు చేపడుతున్న కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. చాందా నది కలుషితం కాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయం మీదట రిలే నిరాహార దీక్షను చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకుడు రవీందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు అని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఉన్న అక్రమాలను తొలగించారు. మున్సిపల్ కమిషనర్ కమర్ హైమద్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డీఎస్పీ జీవన్ రెడ్డిల పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది అక్రమాలను తొలగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రిమ్స్ పరిసర ప్రాంతాలలో చిరు వ్యాపారులు రోడ్లపై తోపుడు బండ్లు పెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు చిరు వ్యాపారులతో సమావేశమై అక్రమాలను తొలగించడం జరిగిందన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప మహావీర్ సర్కిల్ నందు జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదవారికి టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లాలో ఘనంగా పండగ వాతావరణంలాగా జరిపించామన్నారు. మందకృష్ణ మాదిగ అనేక ఉద్యమాలు చేసి వికలాంగులకు 200 పెన్షన్ ని 6,000 వరకు, 10,000 పెన్షన్ ని 15,000 వరకు పెరగడానికి సాయశక్తులా కృషి చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో వికలాంగుల కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్యం చిన్న సుబ్బయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఎస్వి సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు డి మాతయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగితే కానీ అధికారులు స్పందించరు అని, గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. హుండీ ఆదాయం ఆగస్టు నెల 29 రోజులకు గాను 3,23,44,480 రూపాయలుగా వచ్చినట్లు మఠం ప్రతినిధులు తెలిపారు. అందులో 156 గ్రాముల బంగారం, 1,273 గ్రాముల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు.